మీకు ఇక్కడ ఉన్నటువంటి సమాచారం కూడా అందిస్తాం. ఏదైతే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఇంకా ఇతర పొలిటీషియన్స్ కానీ ట్రేడ్ యూనియన్ ఇక్కడ చాలా పెద్ద ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఇక్కడ రామగుండం నియోజకవర్గం, రామగుండం అంటేనే చాలా తట్టుకోగల శక్తి ఉంటేనే ఇక్కడ ఏదైనా కానీ ఆర్గనైజ్ చేయగలుగుతాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు ఇప్పుడు సంఖ్యను పెంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంది. దానికి కూడా మేము త్వరలోనే కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ యొక్క డీజేఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉంటూ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ కేసులను కూడా ఈ రోజు వరకు కూడా రేపు కూడా అందరికీ ఒక వాయిదా కేసు ఉన్నది. ప్రతి వారం నిత్యం కేసులలో తిరుగుతూ జర్నలిస్టుల యొక్క సంక్షేమే ధ్యేయంగా, ఎందుకనంటే ఆ యూనియన్ ఇతర యూనియన్లు చేస్తున్నటువంటి అణిచివేత ధోరణులను కూడా అధిగమిస్తూ మనకు ముఖ్యంగా అక్రిడేషన్ కార్డు విషయంలో అక్రిడేషన్ కార్డు ఉంటేనే జర్నలిస్ట్ అనేటువంటి ఒక ముద్రను వేసి పెట్టిరు వాళ్ళు. అక్రిడేషన్ను ప్రతి ఒక్క సభ్యుడికి, మీడియాలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడికి అక్రిడేషన్ ఇవ్వాలి, ఇళ్ల స్థలాలను ఇప్పించాలి, హెల్త్ కార్డులను ఇప్పించాలి, విద్యార్థులకు కూడా వాళ్ళ యొక్క పిల్లలకి చదువును కూడా ఇప్పించాలనేటువంటి ఒక లక్ష్యంతో ప్రెస్ క్లబ్లు, ఎందుకంటే ఒక డీజీఎఫ్ మాత్రమే యూనియన్ ఉంటే సరిపోదు. ప్రెస్ క్లబ్లు కూడా ఏంటంటే ఈ సమాజానికి, ప్రభుత్వానికి వారధులుగా ఉండి, ప్రజాప్రతినిధులకు వారధులుగా ఉండి మనం ఏదైతే సమస్యలను ఎప్పటికప్పుడు దృష్టికి తీసుకెళ్ళినప్పుడే ఈ జర్నలిస్ట్ అనేది గుర్తింపు పడుతుంది. యూనియన్లో ఉన్నంత మాత్రాన జర్నలిస్ట్గా మనకు గుర్తింపు రాదు. ఎందుకంటే హక్కు రావాలన్నా కానీ మనకు ఖచ్చితంగా జర్నలిస్ట్ ఉంటేనే యూనియన్లో మనకు హక్కు ఉంటుంది. కాబట్టి వీళ్ళన్నింటినీ కూడా పోరాటం చేస్తున్నటువంటి అన్నగారు జాతీయ అధ్యక్షులు మానసాని కృష్ణారెడ్డి అన్నగారు వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.